జంటల మధ్య శృంగారం అనేది ఒక పవిత్రమైన కార్యం. ఏ వర్గానికి చెందిన విశ్వాసాన్ని తీసుకున్నా దీన్ని అలాగే భావిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వర్గాలలో మాత్రం శృంగార ప్రక్రియను విభిన్న రకాలుగా నిర్వహిస్తారు. అందుకుగాను వారు పాటించే పద్ధతులు, సాంప్రదాయాలు కూడా వేరుగానే ఉంటాయి. వాటిలో కొన్ని ఇంకా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. ఈ క్రమంలో శృంగారంలో అలాంటి చిత్రమైన పద్ధతులు, విశ్వాసాలు పాటించే వారి గురించి తెలుసుకుందాం. కంబోడియా సాంప్రదాయం గురించి చెప్పుకున్నట్లయితే, తమకిష్టమైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కంబోడియా మహిళలు ఒక పద్ధతిని పాటిస్తారు. అదేమిటంటే, అక్కడ యువతులకు ఒక వయసు రాగానే వారి కోసం ఒక ప్రత్యేకమైన గృహాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ గృహంలో రోజుకో యువకునితో వారు గడుపుతారు. వారికి ఇష్టమైన యువకుడు లభించే వరకు ఆ తంతు కొనసాగుతూనే ఉంటుంది. అనంతరం ఇద్దరూ కలిసి ఆ గృహంలోనే నివసిస్తారు. ఇక విడాకులంటే వీరికి అసలు తెలియదు. ఇక ఆస్ట్రియాలోని ఒక తెగకు చెందిన ప్రజలలో మహిళలు యాపిల్ ముక్కలను తమ చంకలలో పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. అనంతరం ఆ ముక్కలను వారికి ఇష్టమైన పురుషులతో తినిపిస్తారు. ఇక ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మురియా అనే తెగకు చెందిన ప్రజలు టీనేజ్లోకి వచ్చిన తమ పిల్లలను శృంగారంలో పాల్గొనమని ప్రోత్సహిస్తారు. అలా చేస్తే వారి శృంగార జీవితం బాగుంటుందని నమ్ముతారు. ఇక నైగర్లోని వడాబీ ప్రాంతానికి చెందిన తెగలో ఒక చిత్రమైన పద్ధతి ఉంది. వారికి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు. అలా అని చెప్పి ఆ తెగలో పురుషులు తమ భార్యతోనే ఫిక్స్ అవ్వాల్సిన పని లేదు. వేరే పురుషుల భార్యలు నచ్చితే వారిని దొంగతనంగా ఎత్తుకురావచ్చు. అయితే అవతల వ్యక్తికి ఇష్టమైతే అలా దొంగలించి తెచ్చిన అతని భార్యతో మరో వ్యక్తి ఎప్పటికీ కాపురం చేయవచ్చు. ఇవే ప్రపంచంలో శృంగారం విషయంలో పలు వర్గాలకు చెందిన ప్రజలు పాటించే వింత పద్ధతులు.